సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసును గోపాలపురం పోలీసుల నుంచి సిసిఎస్ సిట్ బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మొత్తం 25 మంది నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. ప్రధాన నిందితురాలిగా డాక్టర్ నమ్రతపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. కేసుకు సంబంధించి డీసీపీ రష్మీ పెరుమాళ్ కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు. డాక్టర్ నమ్రత చాలా ఏళ్లుగా హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతూ తతంగాన్ని నడుపుతున్నారని తెలిపారు. ఫెర్టిలిటీ కోసం వేరే డాక్టర్ వద్ద ఉన్న లైసెన్స్ అక్రమంగా వాడుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని అమాయకుల నుంచి భారీ ఎత్తున డబ్బులు దండుకున్నారని తెలిపారు. పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు సికింద్రాబాద్కు పిలిపించుకుని డాక్టర్ నమ్రత వారికి కౌన్సిలింగ్ ఇచ్చారని వెల్లడించారు. అనంతరం విశాఖ కేంద్రంగా సరోగసీ ట్రీట్మెంట్ ఇచ్చేవారని తెలిపారు. కేసులో మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కేసును గోపాలపురం పోలీసుల నుంచి సిసిఎస్ సిట్కు అప్పగిస్తున్నామని అన్నారు. డాక్టర్ నమ్రత అక్రమార్జనను ఎక్కడికక్కడ పెట్టుబడిగా పెట్టారనే విషయాలపై ప్రస్తుతం ఆరా తీస్తున్నామని డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, సృష్టి కేసులో అప్డేట్స్ ఏంటి? విజయ్, ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి మొత్తం కూడా 25 మంది దాకా అరెస్టు చేసినట్లుగా అయితే నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ కాసేపటి క్రితమే ఏదైతే ప్రెస్ మీట్ ముఖంగా పూర్తిగా వివరాలను కూడా వెల్లడించారు. మొత్తం కూడా ఇందులో దాదాపుగా కూడా డాక్టర్ నమ్రత మీద 8 దాకా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 25 మంది దాకా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా, ఇంకా చాలా మంది కూడా ఏదైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు కూడా చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కూడా ఏదైతే మెడిసిన్ చేసే టైంలో ఈమె బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వారే దీనికి చాలా వరకు కూడా సహకరించినట్లుగా కూడా డాక్టర్ నమ్రత అండ్ గ్యాంగ్ ఎవరైతే ఎనస్థీషియా డిపార్ట్మెంట్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్స్ వరకు డాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఉషా కావచ్చు, అలాగే విద్యుల్లత కావచ్చు, చాలా మంది కూడా ఇందులో ఫెర్టిలిటీ సెంటర్లో భాగస్వాములుగా ఉన్నట్టుగా అయితే రష్మీ పెరుమాళ్ మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మరొక డాక్టర్ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా ఇదొక అఫెన్స్గా కూడా ఏదైతే డీసీపీ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం ఈ కేసులో దాదాపుగా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ భారీ ఎత్తున జరిగింది. అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు మొత్తం కూడా మహిళలే ఉన్నారు. ఏజెంట్ల దగ్గర నుంచి డాక్టర్ల వరకు కూడా భారీ స్థాయిలో మహిళలే ఉన్నట్టుగా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సిట్కి సిసిఎస్కి తరలించాల్సిందిగా కూడా ఒక ఆదేశాన్ని ఇచ్చినట్టుగా అయితే ఇవాళ చెప్పుకుంటూ వచ్చారు మీడియా ముఖంగా. మొత్తం మీద చూసుకున్నట్టయితే గోపాలపురం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా కూడా 25 మంది దాకా కూడా అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. అనంతరం ఈ కేసుకి సంబంధించి మరింత పురోగతి, అలాగే మనీ లాండరింగ్ కూడా భారీ ఎత్తున జరిగింది అన్న కోణంలో కూడా అలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించాలి అంటే ఖచ్చితంగా దీని మీద సిట్ ఎంక్వైరీ ఉండాల్సిందే అన్న కోణంలోనే సిట్ ఎంక్వైరీకి కూడా ఆదేశం ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. మొత్తం మీద నిరుపేద మహిళలు ఏదైతే చిన్నారులు ఆడ శిశువుకు 3 లక్షలు, మగ శిశువుకు 4 లక్షలు చొప్పున తీసుకోవడము, సరోగసీ పేరుతో ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ బ్రాంచ్కి సంబంధించి సరోగసీ పేరుతో ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము, అలాగే బిడ్డలు పుట్టారని చెప్పి వైజాగ్కి తీసుకుని వెళ్ళి వారికి పుట్టని బిడ్డని వీరికి ఇవ్వడము, ఇలా చాలా వరకు కూడా ఈ కేసులో నమ్రత చేసినటువంటి దారుణాలు, అలాగే ధనార్జనే ప్రధాన ధ్యేయంగా చేసినటువంటి అక్రమాలు ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి సిట్ విచారణ కొనసాగాల్సిందే అన్న కోణంలో కూడా ఇప్పటి వరకు ఏదైతే గవర్నమెంట్ కూడా ఆదేశించింది. కాబట్టి ప్రభుత్వం సలహా మేరకు ఖచ్చితంగా ఇది సిట్ ఇన్వెస్టిగేషన్కి అయితే వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో చాలా వరకు కూడా ఇప్పటి వరకు 15 కేసులు నమోదయ్యాయి. ఎవరైతే ఈ కేసులో డాక్టర్ సురీష్ శ్రీమతి లెటర్ ప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మోసం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. వరుసగా ఏదైతే సరోగసీ, ఐవీఎఫ్ ఈ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పద్ధతి ద్వారా గర్భధారణ జరుగుతుంది అని మభ్యపెట్టి ఒక్కొక్క దంపతులు ఎవరైతే ఉన్నారో సంతానలేమి దంపతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మభ్యపెట్టి వారి దగ్గర నుంచి 30 నుంచి 40 లక్షలు దాకా ఆర్జించినట్టుగా అయితే తెలుస్తుంది.
సరోగసి పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ అస్సాం దగ్గర నుంచి దాదాపుగా బీహార్ వరకు కూడా చాలా వరకు కూడా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ సరోగసిని ప్రాకించింది నమ్రత. చాలా రాష్ట్రాలు మల్టిపుల్ కేసెస్ కూడా ఈ కేసులో నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు సరోగసి అనేది ఇండియన్ లా ప్రకారము ఈ సరోగసి అనేది నేరము. అలాంటిది ఈ నేరానికి ఒడిగట్టినటువంటి డాక్టర్ నమ్రత మీద పలు సెక్షన్ల మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో రిమాండ్కి తరలించినటువంటి 25 మంది వ్యక్తులే కాకుండా ఇంకా చాలా కేసెస్ కూడా చాలా మంది కూడా ఇందులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుని సిట్కి తరలించినట్టయితే మరింత దర్యాప్తు వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.